రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ బైపోల్ హీట్ ఎక్కిస్తున్న వాతావరణాన్ని మరి ఒకసారి చల్లబరిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అదేవిధంగా సర్వేలు ఏమని చెబుతున్నాయి, ఏ సర్వే ఏమని చెప్తున్నారు, ఏ సర్వేలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా అందరూ ఆసక్తిగా చూసే ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది. సో ఇదే పరిస్థితిలో కూడా గతంలో ఆంధ్రప్రభ మొదటి ఎపిసోడ్ను మరి ఎలక్షన్ సర్వే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, పోలింగ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అటు ప్లస్ అదేవిధంగా మరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా మరి తీసుకున్న శాంపిల్స్ని వివరించడం జరిగింది. దానికి కూడా ఒక మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు రెండోసారి మరి మరొక సర్వే రిలీజ్ తోటి ఎక్స్క్లూజివ్గా మన స్టూడియోకి వచ్చారు ఖాదర్ ఖాన్ పటేల్ గారు. ఇందులో మరీ ముఖ్యంగా ఓట్ల శాతం ఎంత పోలింగ్ అవుతుంది అన్న విషయాన్ని కూడా డిస్క్లోజ్ చేయబోతున్నారు. ఆ విశేషాలు తెలుసుకునే ముందుగా ఆయనకి మనం వెల్కమ్ చెప్దాం. సార్, వెల్కమ్ టు ద షో. రైట్, మరి మొదటిసారిగా మీరు ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో సర్వే రిపోర్ట్ కూడా చాలామంది ప్రేక్షకులు ఆదరించిన పరిస్థితి ఉంది. మరి రెండోసారి కూడా ఇప్పుడు మీరు సర్వే తీసుకొస్తున్నారు. మరి ఈ సర్వే ఏం చెబుతోంది, ఒకసారి వివరాలు వివరించండి. మనము సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేజ్ 1 చేసినప్పుడు మనము ఇదే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి మనం మాట ఇచ్చాం. ఫేజ్ 2 కూడా తీసుకుని వస్తాము, మీకు అప్డేట్ ఇస్తాము అన్నట్టు. సో మా మాట అయితే నిలబెట్టుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము. చాలా థ్యాంక్స్. రెండోది వచ్చేసింది, ఇక్కడ శాంపిలింగ్ డేటు ఎటువంటి సందేహం లేకుండా ఫస్ట్ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తుంది. ఇంకా ఎలక్షన్ జరిగేంత వరకు మా వర్క్ అయితే నడుస్తూనే ఉంటుంది. దీంట్లో ఎటువంటిది లేదు. మీకు ఫేజ్ 2కి ఒక క్లారిటీ వస్తుంది అనేది నేను ముందే చెప్పాను మన యొక్క ప్రేక్షకులకి. ఈ ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా నేను ఒకటి మెయిన్ చెప్పాల్సింది కీలక అంశం సార్. ఎందుకంటే ఇంతవరకు ఎవరైనా కానీ పర్సెంటేజ్ తోనే చెప్పిండొచ్చు, లేదా ఇంత పర్సెంటేజ్ ఆమె ముందంజలో ఉంది, ఇంత పర్సెంటేజ్ ఈయన ముందంజ ఉన్నాడు, ఇంత అని చెప్పింటారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రభ చూస్తున్న ప్రేక్షకులకి ఓటింగ్ శాతంతో సహా మేము ఏ క్యాండిడేట్ కి ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఈ రోజుకి ఇప్పుడు మా దగ్గర ఉన్న సర్వే ప్రకారంగా ఫేజ్ 2 చేసిన సర్వే ప్రకారంగా ఖాదర్ ఖాన్ పఠాన్ అనే నేను, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజీస్ అనే కంపెనీకి CEO ఫౌండర్ అయిన నేను ఈరోజు ఓట్లతో సహా ఎన్ని ఓట్లు పోలవుతాయి, ఎన్ని ఓట్లు ఎవరెవరికి పోలవుతాయి, ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి ముందంజలో ఉన్నారు అనేది నేను క్లియర్గా మీకు వివరించబోతున్నాను. ఇందుకు ముందే నేను చెప్పాను ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు ఎంత పర్సెంటేజ్లో ఉన్నారని. ఆ పర్సెంటేజ్తో ప్రకారంగా మీకు క్యాలిక్యులేట్ చెప్పాను. 2% ముందంజలో గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు ముందంజలో ఉన్నారని నేను చెప్పాను. ఎంత ఓట్లు ఎన్ని పోలు అవుతున్నాయని ఎవరు చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎక్స్క్లూజివ్గా. ఇది మీరు ఎవరే కానీ ఓట్ల శాతం ఎవరు చెప్పలేదు, ఓట్లు ఎన్ని పడతాయని చెప్పలేదు. అందరూ సర్వేలు చేస్తారు, కానీ ఓట్లుగా ఇంతవరకు ఇన్ని ఓట్లు పడతాయి అనేది అప్రాక్సిమేట్లీ కూడా చెప్పలేని ఏ సమస్య లేదు. మొట్టమొదటిగా క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజీ ఈ యొక్క ఫౌండర్ CEO అయిన ఖాదర్ ఖాన్ పఠాన్ అని నేను ఈరోజు ఓట్ల ద్వారా మీతో మాట్లాడబోతున్నాను. ఓకేనండి. ఎందుకంటే మాగంటి సునీత అంటే ఎలా ఉందంటే అండి, రాజకీయ నాయకుడు దుర్గాప్రసాద్ అని నేను అన్నట్టుగా ఉందండి మీరు చెప్తుంది ఇప్పుడు. ఎందుకంటే సార్ ఎవరైనా కానీ ఇంత శాతంతో ముందున్నారు, వాళ్ళు ఎంత శాతంతో ఉన్నారు, ఓకే ఈ శాతం మారచ్చు, కానీ ఓటు శాతం కూడా వివరించగలిగిన ఎంతమంది ఇప్పుడు మనం ఏమన్నాము 3,98,000 చేంజ్ ఉన్నది. ఏంటంటే మేము చేసిన వర్క్ ని మా యొక్క ఉన్నదాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ మేము మా ప్రజలకు మా ప్రేక్షకులకి అంటే ఆంధ్రప్రభ ద్వారా చూసిన ప్రేక్షకులకి మేము ఇవ్వలేకపోతే ఇంకా మా ఛానల్ మేము చేసే మీ ఛానల్ ద్వారా మేము చెప్పబోయేది ఏంటంటే మా నిజాయితీని మాత్రమే నేను. ఎందుకంటే మా దాంట్లో కొన్ని ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మా యొక్క ఇచ్చిన మా క్లయింట్లు ఎవరైతే మా వ్యక్తులు ఉన్నారో మీకు కలిసిన వ్యక్తులు వాళ్ళు కొంతమంది మంచిగా ఉండొచ్చు, కొంతమంది చెడుగా ఉండొచ్చు, భావాలను వ్యక్తపరచడంలో కొద్దిగా వెనుకబడి ఉండొచ్చు. వ్యక్తులను మేము ఎటువంటి పరిస్థితులకు చెప్పడం లేదు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజల్లో చాలా అమాయకులు, చాలా ఇంటెలిజెంట్లు అందరూ ఉన్నారు, సమపాల్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువన్నీ ఏమున్నాయో ప్రజల దృష్టి వాళ్ళకి ఉన్న కష్టాలని వాళ్ళని ఉన్నదని ఈ ఎలక్షన్ లో మేము మీ మీడియా ద్వారా మేము ముందు పెట్టాం ఇంతవరకు. కానీ ఓట్ల ద్వారా ఎవడు చెప్పింది ఇంతవరకు ఏ క్యాండిడేట్ కి ఎన్ని ఓట్లు పడతాయి ఏమనేది. ఇప్పుడు టోటల్ గా ఎలా తీసుకుంటారండి? మీరు చాలా ఆసక్తిగా చెప్తున్నారు, నాకు కూడా ఆసక్తి వస్తుంది. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? అదే సార్, మేము ఏం చేసినామంటే ఇప్పుడు 3,98,000 చేంజ్ మనకి నేను ఇంత ముందు వివరించాను. ఆ ఓట్లు టోటల్ ఓట్స్ మేము మా యొక్క సర్వే ద్వారా మేము అనుకునేది ఏంటంటే 2 lakhs సంథింగ్ ఉన్న ఓట్లప్పుడే 1,80,000 వరకు పోలైనాయి.
2023కి మనం చూసినట్లయితే ప్రీవియస్ రికార్డ్ మీరు చూసినట్లయితే అంత ప్రీవియస్ రికార్డ్ చూసినట్లయినా కూడా మేము అనేది ఎందుకంటే ఓటు ఎంత పోల్ అవుతుంది ఎందుకంటే సార్ 20% లో ఎవరు వేయలేదు అనుకోండి ఇంకెంత పర్సెంటేజ్ ఉంటుంది 100లో 80% ఉంటుంది 10% ఎవరున్నారు మనం మిడిల్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను మిగతా వాళ్ళు ఎవరున్నారు మాస్ పీపుల్ మాత్రమే ఉన్నారు అని చెప్పాను ఈ మాస్ పీపుల్ లో ముస్లిమ్స్ ఉండొచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు యాదవ్స్ ఉండొచ్చు కాపు సమాజ వర్గం చెందిన వాళ్ళు ఉండొచ్చు తర్వాత వచ్చి మున్నూరు కాపు గారు ఉండొచ్చు అన్ని సమాజ వర్గాలు ఈ సమాజ వర్గాలు మా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఖాదర్ ఖాన్ పఠాన్ గారు ప్లీజ్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో రిజల్ట్ 2025 ఓట్లతో సహా ఇప్పుడు వివరించబోతున్నాను మొట్టమొదటిగా మాగంటి సునీతమ్మ చూసుకున్నట్లయితే 41%. అంటే మేమేమనుకున్నామంటే టోటల్ ఓట్స్ 3,98,000 ఉంది కాబట్టి మేము అనుకునేది ఏంటంటే 2,25,000 ఓట్స్ పోల్ అవుతాయి ఇప్పుడు అని మేము ఒక అప్రాక్సిమేట్లీగా వచ్చినామండి ఎందుకంటే మేమేమి జ్యోతిష్కులం కాదు ఇంకోటి కాదు అంటే మేము అడిగిన సర్వే ద్వారా మాకు వచ్చిందంటే ఇంతవరకు పోలింగ్ అవుతుంది ఇంతవరకు రావచ్చు 2,25,000 వరకు ఓట్లు పోల్ అవుతాయని మేము అనుకున్నాం సో ఇంకా ముందు చూద్దాము డెఫినెట్గా మేము మా యొక్క పాయింట్ని రీచ్ అవుతామా దానిపైన వెళ్తుందా దాని కింద వెళ్తుందా అనేది ఇప్పుడు దానిపైన మేము ఇప్పుడు చెప్పేదంటే 2,25,000కి మేము తీసుకున్నట్లయితే మాగంటి సునీతమ్మ 92,250 ఓట్స్ సాధించబోతుంది సో 41%లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది 41%. నవీన్ యాదవ్ కాంగ్రెస్కి చెందిన క్యాండిడేట్ 87,750 ఓట్స్ నవీన్ యాదవ్ గారికి పోల్ కాబోతున్నాయి 39%లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ చెందిన వ్యక్తి లంకా దీపక్ రెడ్డి బీజేపీకి చెందిన శాసన సభ్యుగా నిలబడిన వ్యక్తి ఇతనికి 38,250 ఓట్లు పోల్ అవుతాయని మా సర్వే ద్వారా తెలిసింది 17% ఓట్ పోల్ అవుతున్నాయి బీజేపీకి ఇంకోటి అదర్స్ కి 6,750 ఓట్స్ ఇక్కడ పోల్ అవుతున్నాయి అదర్స్ కి అది ఇండిపెండెంట్ అవన్నా అవ్వచ్చు నోటాకైనా కావచ్చు ఏ దేనికైనా సరే 6,750 ఓట్స్ అదర్స్ కి పోతున్నాయి అక్కడ 3% కట్ అవుతుంది సో టోటల్ గా చూసినట్లయితే మాగంటి సునీత మెజారిటీ ఈ రోజుకి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే 2% ముందంజలో ఉంది కాబట్టి 4,500 ఓట్స్తో ఆమె గెలుపుకి ఉంది ఇంకా గెలుపుకి అవకాశం ఉంది సో ఈ రోజుకి ఇప్పుడు ఫేజ్ 2 ద్వారా మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆంధ్రప్రభ ద్వారా మేము ఈ ఫేజ్ 2 రిలీజ్ చేస్తామని ఈ రోజు మేము ఓట్ల పర్సంటేజ్ కాకుండా ఓట్లు ఎన్ని పడతాయి ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్ పడబోతాయి అనేది ఒక ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రభలోనే మీరు గ్రహించవచ్చును ఇట్లు థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అండి థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి మొత్తంగా చూసినట్లయితే బైపోల్లో అంటే జూబ్లీ హిల్స్ బైపోల్లో మరి ఆసక్తికరంగా ఉత్కంఠగా మరి ఎవరు గెలుస్తారు అని ఎదురు చూస్తున్న మరి అక్కడ ఓటర్లు ప్లస్ రాజకీయ నాయకులకు కూడా మరి ఒక సర్వే వివరాలను వివరించి వారి యొక్క మరి గెలుపు ఓటములు ఎలా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా సర్వేలో వివరించడం జరిగింది వీరు ఖాదర్ ఖాన్ పఠాన్ గారు ఫౌండర్ అండ్ CEO క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ